అమెరికాలో ఏదైతే H1B వీసాలు కావాలన్నా అంటే మనం అమెరికాలో చదువుకోవాలన్నా, అమెరికాలో స్థిరపడాలనుకున్నా, అమెరికాలో ఉండాలనుకున్నా, అమెరికాలో ఉద్యోగం చేయాలనుకున్నా, మన భావ ప్రకటన స్వేచ్ఛను వదిలేసుకోవాలి. అంటే ఓ రకంగా నియంతృత్వాన్ని మన మీద రుద్దుతోంది అక్కడ కూర్చుని. వాళ్ళ దేశానికి రావాలంటే, వాళ్ళ దేశం పట్ల పాజిటివ్‌గా ఉండి తీరాలి. వెట్టింగ్ అంటే మనకు సంబంధించిన ఫేస్‌బుక్‌లు, ఇన్‌స్టాలు, ట్విట్టర్‌లు ఈ అకౌంట్స్ అన్నీ కూడా డీటెయిల్స్ ఆళ్ళకివ్వాలట. వీసాకి ముందు ఖచ్చితంగా అవన్నీ చెక్ చేస్తారట. చెక్ చేసి అమెరికాకి ఫేవరబుల్‌గా ఉన్నారంటేనే రానిస్తారు. అమెరికాకి సంబంధించి వాళ్ళ మీదన, వాళ్ళ భావజాలం మీదన మనకు వ్యతిరేకత ఉందంటే రానియ్యరు. అది మనమైనా అంగీకరించొచ్చు. అయితే భావజాలం గాదు, అమెరికా విధానాల్ని మనం తప్పుబట్టినా గూడా వాళ్ళ భావజాలానికి వ్యతిరేకంగానే ఫీలవుతారు. అమెరికా ఉద్యోగ అవకాశాల వ్యవహారంలో ఎట్లా చేస్తది, ఉపాధి అవకాశాల వ్యవహారంలో ఎట్లా చేస్తదో మనకి అభ్యంతరం ఏం లేదు. కానీ అంతర్జాతీయ విదేశాంగ విధానం, రక్షణ విధానంలో చేసేది పచ్చిబూతు. మనం అనేక సార్లు ప్రస్తావించుకుంటుంటాం అది. తప్పు అంటుంటాం. అది వాళ్ళకి తప్పు. మనం తప్పంటాం, వాళ్ళకి తప్పు. వాడు ఇరాక్‌ని నాశనం చేసినా మనం ఓకే అనాల. ఇరాన్‌ని నాశనం చేసినా మనం ఓకే అనాల. రష్యాని నాశనం చేసినా మనం ఓకే అనాలి. చివరికి మనల్ని నాశనం చేస్తామన్నా మనం ఓకే అనాలి. అప్పుడు వాడు ఓకే అంటాడనమాట. లేకపోతే గనక వాడి దేశం అబ్బా! అద్భుతం అమెరికా స్వర్గం అని చెప్తుండాలి. లేకపోతే రానీయరనమాట. ఇది వాళ్ళు తీసుకున్న తాజా నిర్ణయం.